టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఉద్యోగ సంఘాల సమావేశం, బొప్పరాజు కీలక వ్యాఖ్యలు, అన్ని సమస్యలు పరిష్కారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు నగదు రహిత, క్యాష్లెస్ మరియు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉన్నత లక్ష్యంతో 2013లో ప్రారంభించబడినటువంటి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ దశాబ్దం దాటినా తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం హామీలకే పరిమితమైన ఈ పథకం పేరుకే తప్ప ఆపదలో ఆదుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈహెచ్ఎస్ కార్డులు ఉన్న జేబులో వేలకు వేలు జేబులోంచి తీసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇది ఉద్యోగులను అప్పుల పాలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సీఈఓ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈహెచ్ఎస్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్రావు తదితర నాయకులు ఈ పథకంలోని లోపాలను ఎత్తిచూపి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ వైఫల్యానికి ప్రధాన కారణాలు. ఉద్యోగ సంఘాల ప్రకారంగా ఈహెచ్ఎస్ పథకం నిర్వీర్యం కావడానికి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. మొదటిది భారీ బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్స్కు ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడమే అతిపెద్ద సమస్య. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఈహెచ్ఎస్ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రెండవది కాలం చెల్లిన ప్యాకేజీ రేట్లు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ప్రకారంగా ప్రతి సంవత్సరం పెరగాల్సిన చికిత్సల ప్యాకేజీ రేట్లను ప్రభుత్వం సవరించడం లేదు. దీంతో పెరిగిన ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే రేట్లకు పొంతన లేక ఆసుపత్రులు నగదు రహిత చికిత్సకు నిరాకరిస్తున్నాయి. మూడోది రియంబర్స్మెంట్ వ్యవస్థలో జాప్యం. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులు సొంత డబ్బుతో వైద్యం చేయించుకొని రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. అనవసరమైన అభ్యంతరాలు తెలుపుతూ చెల్లించిన మొత్తంలో 30% కూడా తిరిగి ఇవ్వటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. నాలుగోది పర్యవేక్షణ కొరవటము. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఈహెచ్ఎస్ మేనేజింగ్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించి సమస్యలను సమీక్షించాలన్న నిబంధనలను పాటించడం లేదు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు. ఈహెచ్ఎస్ పథకాన్ని పూర్తి స్థాయిలో పునఃసమీక్షించి దాని ప్రధాన ఉద్దేశమైనటువంటి నగదురహిత వైద్యం ప్రతి ఉద్యోగికి అందేలాగా చూడాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. అవేంటంటే ఆర్థికపరమైన డిమాండ్స్. రియంబర్స్మెంట్ సీలింగ్ పెంపు. మెడికల్ రియంబర్స్మెంట్ గరిష్ట పరిమితిని ప్రస్తుతం ఉన్నటువంటి 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలి. జిల్లా స్థాయి అధికారాల పెంపు. ప్రస్తుతం జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో కమిటీలు ఆమోదిస్తున్నటువంటి 50,000 బిల్లు పరిమితిని 1 లక్షకు పెంచాలి. దీనివల్ల ట్రస్టుపై పనిభారం తగ్గి బిల్లుల చెల్లింపు వేగవంతమవుతుంది. ప్రత్యేక ప్యాకేజీలు. తరచుగా అవసరమయ్యే టాప్ 10 ప్రొసీజర్లకు ఉదాహరణకు చూసుకున్నట్లయితే గుండె, మోకాళ్ళు మార్పిడి వంటివి ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించి అమలు చేయాలి. ఇక విధానపరమైన డిమాండ్లు. ఉచిత డయాగ్నోస్టిక్. నెట్వర్క్ హాస్పిటల్స్లో ఓపీతో పాటు అన్ని రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు అంటే రక్త పరీక్షలు, స్కానింగ్స్ మొదలైనవి పూర్తిగా ఉచితంగా అందించాలి. అలాగే ట్రామా కేసులకు ప్రత్యేక విధానం. ట్రామా, మల్టీ ఫ్రాక్చర్ కేసులలో ప్యాకేజీ ప్రకారం వైద్యం సాధ్యం కాదని ఆసుపత్రులు చెబుతున్నందున కనీసం ఆయుష్మాన్ భారత్ విధి విధానాలను అనుసరించి పూర్తి వైద్యం అందేలాగా చూడాలి. ఆన్లైన్ రియంబర్స్మెంట్. రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపులను ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ పద్ధతికి స్వస్తి పలికి రెగ్యులర్ ఉద్యోగుల వలె పూర్తిగా ఆన్లైన్లోనే చేపట్టాలి. నియమిత సమావేశాలు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో ప్రతి 3 నెలలకోసారి ఈహెచ్ఎస్ మేనేజింగ్ కమిటీ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలి.
పథకం విస్తరణ, సిపిఎస్ మరియు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోకి వచ్చి రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ వైద్యం అందించాలి. ఆర్టీసీ విలీనం అనంతరం రిటైర్ అయిన ఉద్యోగులకు వారి పాత స్కీమ్‌తో పాటు అవసరమైతే వన్ టైమ్ కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సౌకర్యాలు కల్పించేందుకు విధి విధానాలు రూపొందించాలి. ప్రభుత్వ స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణ. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అన్ని సమస్యలపై సీఈఓ సానుకూలంగా స్పందించారు. ఈహెచ్ఎస్ ద్వారా ఉత్పన్నమవుతున్నటువంటి ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తానని, వీలైనంత త్వరగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగేలాగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈహెచ్ఎస్ అనేది ఉద్యోగుల హక్కు, ప్రభుత్వ దయ కాదు. కేవలం కంటికి, పంటికి వైద్యం అందించే పథకంగా కాకుండా ఆపద సమయాల్లో ప్రాణాలను నిలబెట్టే సంజీవనిగా ఈ పథకం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఈహెచ్ఎస్ పథకానికి జీవం పోయాలని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్స్ ఆశిస్తున్నారు. సో, ఈ విధంగా ఉద్యోగుల ఆరోగ్యంపై చిన్న చూపు లేకుండా చూడాలి. అలాగే ఈహెచ్ఎస్ పథకం ఎవరి కోసమైతే తీసుకొచ్చారో వాటి ఫలాలు వారికి సకాలంలో అందుతున్నాయా? సక్రమంగా వస్తున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. సో, హామీలు గాలికి వదిలేయకుండా ఆచరణలో సాధ్యం చేయాలి. ఉద్యోగ సంఘాల ఆవేదనను తెలుసుకొని మేరకు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనైతే స్పష్టమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వము స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.